రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. నిప్పుకోళ్ళు అనే కథ చదువుకుంటున్నాం కదా, ఇది 2వ ఎపిసోడ్ అండి. మీకు కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కథ ఇది, నిప్పుకోళ్ళు. ఇక 2వ భాగంలోకి వెళ్ళిపోదాం. మీ గురించి నాకు కొంత అర్థమైంది, నిష్కర్షగా చెప్తాను, ఏమీ అనుకోరుగా అంది. పర్వాలేదు చెప్పండి, అసలు ఈ మాత్రం నోరు విప్పింది నేను మీ దగ్గరే. ఇన్నాళ్ళు నోరుండి మూగవాడిగానే బ్రతికాను అన్నాను. నా మీద నేను జాలిపడి కూడా చాలా ఏళ్ళయింది. మీరొక ఇంట్రావర్ట్, అతి సాధారణ స్థితి నుంచి పైకి ఎదిగారు. మీలో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చిన్నప్పటి నుంచే స్థిరంగా నిలిచిపోయింది. ఒక రకమైన పెరికితనం మీలో ఉంది. దానికి తోడు జీవితంలో విషాదం మిమ్మల్ని కృంగదీసింది. వీటి నుంచి బయటపడటానికి సరైన పరిస్థితులు కానీ స్నేహితులు కానీ లేకపోవడం మీ దురదృష్టం. ఆమె మాటల్లో నిజాన్ని గురించి ఆలోచించడంలో మునిగిపోయాను. ఆమె అన్నది. పరిశీలించి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది వెంకట్ గారు. ఎవరికి వారు తమ కథలో విషాదం పాలు ఎక్కువని, అది మోయలేని బరువనే అనుకుంటారు. ఏది పెద్ద గీతో ఏది చిన్న గీతో చెప్పలేని అనంతమైన సమస్య ఇది. మీ జీవితం అలాంటిదే అంటారా అడిగాను. విన్నాక మీరే చెప్పండి. నేను ఒక అనాథను. రాధాకృష్ణ హోమ్ పేరు వినే ఉంటారు. పిల్లలు లేని ఒక మహారాష్ట్ర దంపతులు స్థాపించారు. నన్ను ఎవరో చిన్నప్పుడే వాళ్ళింటి గుమ్మం దగ్గర వదిలేసి వెళ్ళారట. వాళ్ళే నన్ను పెంచి పెద్దదాన్ని చేశారు. 10వ తరగతి వరకు చదువు చెప్పించారు. టైప్ కూడా నేర్చుకొని చిన్న ఉద్యోగంలో చేరాను. మా వారు డాక్టర్, లండన్ రిటైర్డ్, అభ్యుదయ భావాలు గల వ్యక్తి. ఎంత మంచి ప్రాక్టీస్ ఉన్నా సంఘసేవకు కొంత సమయం కేటాయించేవారు. ఆశ్రమంలో ఒక పాపకి జబ్బు చేస్తే చూడటానికని వచ్చినప్పుడు నన్ను చూశారు. వాళ్ళందరినీ ఎదిరించి నన్ను వివాహం చేసుకున్నారు. పెళ్ళయ్యాకే నేను నిజంగా మనిషినయ్యాను. నన్ను చదివించారు. భర్తగా కంటే స్నేహితుడిగా నాతో కలిసి జీవించారు. నా అభిప్రాయాల్ని మార్చారు. ఉదయం కావడంతో దైవ ప్రార్థన చేయడం నాకు అలవాటు. కానీ ఆయనకు అలాంటి నమ్మకాలు లేవని, ఏం చేయాలన్నా సంశయించేదాన్ని. ఆయన తన ఆశయాలకు అనుగుణంగా నేను మారాలని ఆంక్షలు ఎప్పుడూ పెట్టలేదు. కానీ నాకు ఆయన పట్ల ఉన్న కృతజ్ఞతాభావంతో ఏమీ చేయలేకపోయేదాన్ని. ఆ విషయం ఆయన గ్రహించారు. ఒకరోజు ఉదయం నేను లేవగానే తను లేచారు. వెంటనే పాలు కాచి ఒక కప్పు ఓవల్టీన్ కలిపి తీసుకురమ్మన్నారు. సాధారణంగా నేను స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళేదాన్ని కాదు. కానీ ఎన్నడూ లేనిది ఆయన అలా అడగడంతో సంతోషంతో వెళ్ళి పాలు కాచి పట్టుకొచ్చాను. ఆయన నా చేతిలో ఒక మందు బిళ్ళ పెట్టి, ఈ ఓవల్టీన్ నా కోసం కాదు, మన తోటమాలి జ్వరంతో పడుకున్నాడు, ఇవి అతడికిచ్చిరా అన్నారు. నేను వెళ్ళి అతడిని లేపి ఇచ్చాను. అమ్మగారు మీరా అంటూ కృతజ్ఞతతో 2 చేతులు జోడించాడు. ఎందుకో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తిరిగి వచ్చాక ఆయన అన్నారు, దైవభక్తి కంటే మానవ సేవ గొప్ప తృప్తినిస్తుంది నాకు. నువ్వెలా ఫీల్ అవుతున్నావు అని అడిగారు. ఆ రోజు నుంచి నేను మారిపోయాను. అప్పటి వరకు దైవభక్తిలో దొరికే ప్రశాంతతలో కూడా నాకు స్వార్థం కనిపించసాగింది. సెల్ఫ్ సెంటర్డ్ అంటారే, అలా అన్నమాట. ఆమె నవ్వింది. విద్య ఒకతే మీ కూతురా అడిగాను. విద్య నా సొంత బిడ్డ కాదు. రాధాకృష్ణ హోంలో ఉన్న ఒక అనాథ. బాగా చదువుతుంది. తెచ్చి నా దగ్గర పెట్టుకుని చదివిస్తున్నాను. మాకు ఒక్కడే కొడుకు, ఆర్మీ కెప్టెన్. 2 ఏళ్ల క్రితం ఫేస్ కీపింగ్ ఫోర్స్లో శ్రీలంక వెళ్ళాడు. అక్కడ యుద్ధంలో చనిపోయాడు. ఐఎమ్ సారీ. నిజంగానే బాధేసింది. పర్వాలేదు, అవన్నీ జీవిత సత్యాలు. మా వారంటుండేవారు, గతం తిరిగి రాదు. జరిగిన దాని గురించి విచారిస్తూ కూర్చోవటం అవివేకమని. మనిషి చివరి క్షణం వరకు కాలక్షేపంగా కాక జీవితాన్ని జీవిస్తూ గడపాలని. అన్నేళ్ళ ఆయన సాహచర్యం నన్ను స్థిర చిత్తురాలిగా చేసింది. అంటే ఆయన, మీరు? సందిగ్ధంగా ఆగిపోయాను. నా దృష్టి ఆమె నుదుటి బొట్టు మీద నిలిచిపోయింది. అవును, ఆయన పోయి 5 ఏళ్ళయింది. ఒక యాక్సిడెంట్లో పోయారు. యుగ యుగాలుగా స్త్రీలకు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆయన నిరసించేవారు. ఆయన ఆశయాల మేరకు నేను ఎలాంటి క్రియలు జరిపించలేదు. నా నుదుటి బొట్టుని చెరపలేదు. ఆ విషయంలో నేనెవ్వరినీ లెక్క చేయలేదు. అంతటి మహోన్నత వ్యక్తిత్వం గల ఆ స్త్రీ ముందు నేనొక అల్పప్రాణి అనిపించింది. ఆమె దుఃఖం ముందు నా బాధ ఎంత? నేను ఒంటరినని ఏనాడు బాధపడలేదు వెంకట్ గారు. అనాథాశ్రమంలో పిల్లలంతా నన్ను అమ్మా అనే పిలుస్తారు. ఏదో 4 రకాలుగా నాకు చేతనైనంత సహాయం 10 మందికి చేస్తూ ఉంటాను. అందులో ఉన్న తృప్తి అనుభవిస్తే గాని తెలియదు.
నిజమేనండి. నేను అలా ఆలోచించలేకపోయాను. మీరన్నట్లు నాలో సంకోచము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో నిండిన పిరికితనము నన్ను బంధించేశాయి. అందుకే ఒంటరిగానే మిగిలిపోయాను. మీలోని భావాలను మీలోనే దాచుకున్నందువల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఎదుటి వాళ్ళు ఇష్టపడరు, మెచ్చరు అన్న ఆలోచన మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. ఎవరి భావాలు వాళ్ళవి. వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా మీరు దాన్ని నిష్కర్షగా బయటపెట్టడం మంచిదని నా ఉద్దేశ్యం. మనిషి తన కోసం తాను బ్రతుకుతూ ఎదుటివారి కోసం కూడా బ్రతకాలి కానీ ఒక అల్ట్రాయిస్ట్‌గా మిగిలిపోకూడదు. నా భర్త ప్రభావం నా మీద చాలా ఉంది. కానీ ఆయన తన అభిప్రాయాలు పూర్తిగా నా మీద రుద్దలేదు. చెప్పాల్సింది చెప్పేవారు. నా అంతట నన్ను ఆలోచించి నిర్ణయాలు తీసుకోమనేవారు. తనకు నచ్చని పని నేను చేస్తే విమర్శించేవారు కాదు. కానీ నా ఇష్టం కోసం, తృప్తి కోసం తనకు నచ్చని పని చేసేవారు కూడా కాదు. మనిద్దరం ఇద్దరు వ్యక్తులం. నీ వ్యక్తిత్వం నీది, నా వ్యక్తిత్వం నాది. ఇద్దరం వాటిని నిలుపుకుంటూ బ్రతకాలి అనేవారు. మీలో తప్పుల్ని ఎంచుతున్నట్లుగా మీరు భావించకండి. మీ అంతటా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంది అనుపమ. వాదనలతో అభిప్రాయాలు మారవు. నా అభిప్రాయాలు వెలిబుచ్చడం వల్ల అనవసర వాదనలు, కామెంట్స్ మొదలవుతాయి. అందుకే ఎదుటివాడి మనసు నొప్పించకుండా మాట్లాడటం ఉత్తమమైన మార్గం అనుకునేవాడిని. వాదనలతో అభిప్రాయాలు మారవు నిజమే, కానీ మీ వాదన 10 మంది వింటే అందులో ఒక్కరిలోనైనా ఆలోచన పడుతుంది కదా. మన ఆలోచనలు మనలో సమాధి చేసుకోవడం కంటే ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించడం వల్ల కొంచెమైనా ప్రయోజనం కలుగుతుందని నా నమ్మకం. అంటే నన్ను స్నేహితుడిగా మీరు అంగీకరిస్తున్నారన్నమాట. చాలా థ్యాంక్స్ అన్నాను. స్నేహంలో మొదటి సూత్రం ఎదుటివారి అభిప్రాయాలను నిష్పక్షపాతంగా విశ్లేషించడం. వితండవాదంతో నేను చెప్పేది కరెక్ట్, అది ఎదుటివాడు ఒప్పుకోవాలనడం స్నేహానికి వర్తించని సూత్రం. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఎప్పుడూ ఒకటి కావు. కొన్ని పట్టు విడుపులతో, అండర్స్టాండింగ్స్తో ఉంటేనే అది నిలబడుతుందని నా అభిప్రాయం. మరి కాసేపు కూర్చొని సెలవు తీసుకుని వచ్చేశాను. ఎప్పుడైనా వాళ్ళింటికి రావచ్చని సంకోచపడవద్దని చెప్పింది అనుపమ. ఆ రాత్రి నా ఆలోచనలలో అనుపమ చోటు చేసుకుంది. నా 50 ఏళ్ల వయసులో అంతటి ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీని నేను చూడటం ఇదే మొదటిసారి. తనొక అనాథనని చెప్పినప్పుడు, భర్త కొడుకు పోయారని చెప్పినప్పుడు ఆమె ముఖం ఎంత భావరహితంగా ఉందో, తనొక డబుల్ ఎంఏ డిగ్రీ హోల్డర్నని, గోల్డ్ మెడలిస్ట్నని చెప్పినప్పుడు కూడా అంతే భావరహితంగా ఉంది. ఆ స్థితప్రజ్ఞత ఎంతో మెచ్యూరిటీగా ఉంటే గాని రాదు. ఆ రోజు నేనొక పాఠం నేర్చుకున్నాను. అనుభవాలను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవాలనుకునేవాడు బావిలో కప్పలా ఉండకూడదు. నలుగురి దగ్గరకి వెళ్ళాలి కానీ నలుగురు తన దగ్గరికి వస్తారని ఆశించకూడదు. నమస్కారం సార్. పేపర్ చదువుతున్న నేను సత్యం రాకని గమనించనే లేదు. రా సత్యం, కూర్చో. ఏమిటి విశేషాలు? ఆహ్వానించాను. మీ దయ వల్ల ఇల్లు పూర్తయింది. ఈ శనివారం గృహప్రవేశం చేసుకుంటున్నాం. బావుందయ్యా. నేను చేసింది కాస్తంత ఆర్థిక సహాయం. కష్టపడింది నువ్వు. రాత్రి పగలు అని చూడకుండా కృషి చేశావు. ఫలితం లభించింది. మీరేమీ అనుకోనంటే సందేహంగా ఆగాడు సత్యం. ఏమిటి, డబ్బు సరిపోలేదా అడిగాను. అబ్బే, అదేమీ కాదండి. గృహప్రవేశం కదా, మీకోసం బట్టలు తీసుకున్నాను. ముందుగా ఇస్తే కుట్టించుకుంటారని ఇచ్చి రమ్మన్నారు నాన్నగారు. నాకు బట్టలు కొనడం ఏమిటి సత్యం? ఇది నాకు నచ్చదు అన్నాను. ఇచ్చిన డబ్బుకి నేను వడ్డీ తీసుకోను కాబట్టి ఈ రకంగా ఏదో ఇవ్వాలని భావిస్తున్నాడు. అది నన్నెంతగా అవమానించినట్టు అవుతుందో ఆలోచించడం లేదు. మీరు బాధపడతారని నాన్నగారికి చెప్పాను కానీ ఆయన వినిపించుకోలేదు అన్నాడు సత్యం దిగులుగా. అవును సత్యం, నువ్వు మీ నాన్నగారి మనసు నొప్పించలేవు. నేను నీకేమీ కాను కాబట్టి నన్ను అవమానించగలవు కదూ. నా దగ్గర నుంచి ఇలాంటి జవాబుని అతడు ఊహించలేదు. దెబ్బతిన్నట్లుగా చూశాడు. నా మనసు నొచ్చినా ఎదుటివాడి మనసు నొచ్చుకోకూడదనే విధంగా ప్రవర్తించే వెంకట్ మాత్రమే తెలుసు వాళ్ళకి. మీరు అలా భావించకండి. మిమ్మల్ని ఒక పెద్దన్నగారిగా భావించి ఒక శుభ సందర్భంలో ఏదో ఇవ్వాలనుకున్నాం అంతే. నేను నీకు ఆ పెద్దన్నయ్యనే అయితే ఈ రకమైన అనవసరపు ఖర్చుకి 5,000 అప్పుగా ఇచ్చేవాడినే కాదు సత్యం. నీ కుటుంబంతో సింపుల్గా ఫంక్షన్ చేసుకోమని శాసించేవాడిని. ఈ అప్పు తీర్చడానికి నువ్వెన్ని నెలలు అవస్థపడాలో నాకు తెలుసు అన్నాను తీవ్రంగానే. మీరన్నది నిజమే, కానీ నాన్నగారు పెద్దవారు, సంప్రదాయాలకు విలువనిచ్చేవారు. ఈ వయసులో ఆయన్ని ఎదిరించడం, మనసు నొప్పించడం భావ్యం అంటారా? నేనిప్పుడు కాదంటే తండ్రి కోరిక తీర్చలేని దుర్మార్గుడిగా అందరూ నన్నే అనరా? తస్సర్వ పతిశ్రుతి ప్రత్యక్షతో బలవతి నస్వతి మాత్రం
అన్నాడు భామతి. ఏదైతే సహేతుకంగా ఉంటుందో అంత మాత్రమే స్వీకరిస్తే చాలు. మొత్తం సంప్రదాయాన్ని కాదు. ఒకనాటి మన సాంప్రదాయాలను ఈనాడు సంపూర్ణంగా ఆచరించగలుగుతున్నామా? లేదే. కాబట్టి మన పరిస్థితులను బట్టి సంప్రదాయాన్ని సడలిస్తే తప్పేమిటి? అనుకున్నంత సులభం కాదు వెంకట్ గారు. ముఖ్యంగా నాలాంటి వాడికి వాళ్ళని ఎదిరించి బతకడం రోజు రోజుకి నరకమే అవుతుంది. నన్ను క్షమించండి. సరే, నిన్ను నేను శాసించడం లేదు సత్యం, ఆలోచించమన్నానంతే. ఈ బట్టలు బలవంతంగా ఇచ్చి మిమ్మల్ని అవమానించను. కానీ శనివారం ఉదయం గృహప్రవేశం తర్వాత సత్యనారాయణ వ్రతం. మీరు ఆ రోజంతా అక్కడే ఉండాలి, మర్చిపోకండి. క్షమించు, నేను రాను. ఏమీ చెయ్యొద్దని నిన్ను నేను బలవంతం చెయ్యను. అలాగే నన్ను రమ్మని బలవంతం చెయ్యకు. నిజం చెప్పాలంటే నాకు అలాంటి పూజల్లో వ్రతాల్లో నమ్మకం లేదు. స్థిరంగా చెప్పేశాను. మొదటిసారిగా నా మనసు విప్పి చెప్పాను. తృప్తిగా అనిపించింది. ఏమిటి సార్, ఈరోజు కూడా ఇంత కష్టపడి పనిచేస్తున్నారు అని అడిగాడు శర్మ. ఏం, జీతాలు వచ్చే రోజు పని చేయకూడదా అడిగాను. అలా కాదనుకోండి, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నెలలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకేలా పనిచేస్తారు. ఈరోజు ఎవ్వరూ పని చేయరు కదా, కాస్త సరదాగా కబుర్లు చెప్పవచ్చుగా అన్నాడు. అతడు అఫెండ్ అయినట్లు గ్రహించాను. పెన్ను మూసేసి పక్కన పెట్టాను. కూర్చో శర్మ, నేను అనగానే కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. చెప్పు, నీ కుటుంబం గురించి చెప్పు, వింటాను. వాడినేం అడుగుతారు సార్? డిఐజీ విశ్వేశ్వర్ వచ్చి మరో కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. డిఐజీ యా అంటే? డబుల్ ఇన్కమ్ గ్రూప్. వాళ్ళ ఆవిడ టీచర్, ఇద్దరే పిల్లలు, సుఖవంతమైన కుటుంబం అన్నాడు. నీ భార్య ఉద్యోగం చెయ్యదా? విశ్వేశ్వర్ని అడిగాను. కొన్నేళ్లుగా ఒకే ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళ కుటుంబాల గురించి నాకు అంతగా తెలియదు, అంతగా పట్టించుకోలేదు. ఇన్నాళ్ళు నా తత్వం అంతేనని అందరూ సరిపెట్టుకున్నారు. శర్మ కొత్తగా వచ్చినవాడు కాబట్టి ఆగలేక నన్ను సంభాషణలోకి దింపాడు. చెయ్యదండి, తనకిష్టం ఉండదు అన్నాడు విశ్వేశ్వర్. నీకెంతమంది పిల్లలు? 4. 4రా? ఆశ్చర్యంగా అడిగాను. ఈ రోజుల్లో 4 పిల్లల భారం అంటే మామూలు మాటలు కాదు. వాళ్ళ ఆవిడ ఓపిక్కి మెచ్చుకోవాలి సార్. 2 పిల్లల్ని సంభాళించుకురావడమే మాకు కష్టం అనిపిస్తోంది. ఒక్కరితో సరిపెట్టుకుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాం అన్నాడు శర్మ. ఏం చేస్తాం సార్, మొదటి 3 ఆడపిల్లలు. అదృష్టం 4వసారైనా బాబు పుట్టాడు. లేకపోతే ఇంకా ఎంతమందిని కనాల్సి వచ్చేదో నవ్వుతూ అన్నాడు శర్మ. విశ్వేశ్వర్కి కోపం వస్తుందేమో అనుకున్నాను, కానీ నవ్వి ఊరుకున్నాడు. తిరుపతిలో మన ఆరోగ్య శాఖ మంత్రి గారిని చూశాను. 7 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు పుట్టాడని కళ్యాణం చేయించారు అన్నాను. పుత్రుడుంటే తప్ప పున్నామ నరకం నుంచి తప్పించుకునే మార్గం లేదు కదండి, ఏం చేస్తాం అన్నాడు గురునాథం. అతడికి అలాంటి నమ్మకాలు చాలా ఉన్నాయి. అంటే నరకం నాకు తప్పదన్నమాట అన్నాను. అందరూ దెబ్బతిన్నట్లు చూశారు. మీరు అలా అనుకోకండి. మీలాంటి పుణ్యాత్మలకు నరకం ఏమిటండి? ఎంతమంది కొడుకుల్ని కన్నా మేము చేసిన పాపాలకు నరకం తప్పదు అన్నాడు శర్మ. అలాంటప్పుడు కొడుకులే కావాలన్న నియమం లేదుగా. మరి అన్నీ తెలిసి కూడా పాపాలు ఎందుకు చేస్తున్నారు అడిగాను. ఏం చేస్తాం చెప్పండి. నాకు 4 పిల్లలే కాదు, మా అమ్మ జబ్బు మనిషి, నా దగ్గరే ఉంటుంది. కేవలం నాకొచ్చే జీతంతో 7 కడుపులు నింపడం సులభం కాదుగా అన్నాడు విశ్వేశ్వర్. నీ సంపాదన ఎంతో తెలిసిన వాడివి, మరి 4 పిల్లల్ని ఎందుకు కన్నావు అడిగాను. నాకు, నా భార్యకు ఆపరేషన్ అంటే భయం. ఎవరు చేసుకోవాలో నిర్ణయించుకునే లోపలే 4 పుట్టేశారు తేలిగ్గా అనేశాడు. అయితే మీ భయానికి పెనాల్టీ మన దగ్గరకు వచ్చే ముసలి పెన్షనర్లు చెల్లించాలన్నమాట అన్నాను. అంతా నిశ్శబ్దం. విశ్వేశ్వర్ కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుండి పోయాడు. నా ప్రశ్న ఎవరికీ రుచించలేదని నాకు తెలుసు. నేను సీరియస్గానే ఫైల్స్ చూడటంలో మునిగిపోయాను. నా ఆఫీస్ మెట్ల మీద చనిపోయిన ముసలమ్మ దృశ్యం ఇంకా నాలో సజీవంగా ఉంది. హలో వెంకట్, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వచ్చాడు నీలకంఠం. అతడు చాలా ఏళ్ళుగా మా దగ్గరే పనిచేసి ఈ మధ్యనే మరో బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు. బాగానే ఉంది, థ్యాంక్స్ అన్నాను. ఇంతకీ తిరుపతి ప్రయాణం ఎలా జరిగింది? దర్శనం అది బాగా జరిగిందా అడిగాడు నీలకంఠం. చాలా బాగా జరిగిందట. మినిస్టర్ గారి బృందంతో వెళ్ళి అన్నీ చూసి వచ్చారు. స్వామి ఆభరణాల గురించి సరిగ్గా చెప్పనేలేదు మాస్టారు. కాస్త వివరంగా చెప్పండి అన్నాడు నాతో. చెప్పడానికి ఏముంది, కోట్ల విలువ చేసే వజ్రవైడూర్యాలతో చేసిన నగలు. పోయినేడాది ఢిల్లీ మ్యూజియంలో రష్యన్ జార్ చక్రవర్తుల ఆభరణాల ఎగ్జిబిషన్ చూశాను. దాదాపు అలాగే ఉన్నాయి, ఆకారాలు తేడా అన్నాను. వాటికి వీటికి పోలికేమిటి? ఇవి దైవభూషితాలు, పవిత్రమైనవి, సాక్షాత్తు కలియుగ విష్ణువు ధరించేవి అన్నాడు
నీలకంఠం స్వరంలో రవంత కోపం కదలాడింది. అది చూసే వాళ్ళ దృష్టిలో ఉంటుందేమో. నేను వాటిని దైవభూషణాలుగా కాకుండా మామూలు నగలుగానే చూశాను అన్నాను కవ్వింపుగా. ఎరా, ఏమిటిలా నాస్తికుడిగా మారిపోతున్నావు అడిగాడు నీలకంఠం. నాస్తికుడంటే ఎవరు? అర్థం ఏమిటి అడిగాను. దేవుడిని నమ్మనివాడు. అది కూడా తెలియదా? లేక మమ్మల్ని పరీక్షిస్తున్నావా? నాస్తికో వేదనిందక అన్నాడు మనువు. వేదాలను నిందించినవాడు నాస్తికుడనబడతాడు. నేను వేదాలను నిందించటం లేదు, మీరనే భగవంతుడిని నిందించడమూ లేదు. మాకు వేదాలు ఉపనిషత్తులు ఏమీ తెలియవు. మాకు తెలిసింది భగవంతుడు. ఆయన్ని నమ్ముతాం, పూజిస్తున్నాం అన్నాడు గురునాథం కోపంగా. కోపం తెచ్చుకోకు గురునాథం, ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీ దృష్టిలో దేవుడంటే ఎవరు అడిగాను శాంతంగానే. అదేం ప్రశ్న? దేవుడంటే దేవుడే. వెంకటేశ్వరుడు కానీ, సింహాచలం అప్పన్న కానీ, కాశీ విశ్వేశ్వరుడు కానీ, ఎవరినైనా రాముడన్నా కృష్ణుడన్నా దేవుడే అన్నాడు 90 ఏళ్ల వృద్ధుడికి ఆలు నేర్పిస్తున్న ధోరణిలో. నేను అడిగింది దేవుడి పేర్లు కాదు నీలకంఠం. నీ దృష్టిలో దేవుడికి నిర్వచనం ఏమిటి? భగవంతుడు సర్వాంతర్యామి, అదే నాకు తెలిసింది. అంటే ఈ కుర్చీల్లో, బల్లల్లో, గది గోడల్లో కూడా దేవుడు ఉన్నట్లే కదా? మళ్ళీ రెట్టించి అడిగాను. హిరణ్యకశిపుడి తర్వాత నీకే వచ్చినట్లుందా అనుమానం? చెప్పమంటావా? ప్రహ్లాదుడి సమాధానం ఇందుగల రందులేడని రాగం తీశాడు నీలకంఠం వ్యంగ్యంగా. అందరూ నవ్వారు. అయితే శర్మ, 500 రూపాయల పెన్షన్ కోసం 60 ఏళ్ల ముసలావిడని 3 రోజులు తిప్పి చివరికి 15 రూపాయల లంచం తీసుకొని బిల్ పాస్ చేసింది ఆ కుర్చీలో. సారీ, భగవంతుడి వడిలో కూర్చునేనన్నమాట. కూతురి పెళ్లి దగ్గర పడిందని రిటైర్మెంట్ పెన్షన్ త్వరగా పాస్ చేయించమని ఓ ముసలాయన ఎంతగానో వేడుకున్నాడు నిన్ను. గురునాథం, ఆయన కంట తిరిగిన నీటికి ఒక్క నీ మనసు తప్ప ఈ గదిలో గోడలు, కుర్చీలు, బల్లలు అన్నీ చెమర్చే ఉంటాయి. 10 రోజుల పాటు ఆయన్ని తిప్పి చివరకు 10% బేరం కుదుర్చుకొని అడ్వాన్స్గా 1000 రూపాయలు తీసుకున్నది అక్కడ ఆ దేవుడి సమక్షంలోనే కదా. బిల్ పాస్ చేసే ముందు అనా పైసలతో లెక్క కట్టి మిగిలింది అడిగి తీసుకొని మరీ బిల్లు ఆయన చేతిలో పెట్టావు. అప్పుడు ఆ దైవం ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గుర్తు రాలేదా? ఆగాను. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. కానీ అందరి కళ్ళల్లో కోపం, చిరాకు. పోయిన నెలలో ఏం జరిగిందో గుర్తుందా విశ్వేశ్వర్ అడిగాను. ఏం జరిగింది? అతడికి గుర్తుండదని నాకు తెలుసు. పోయిన నెల ఇదే జీతాల రోజు అకౌంటెంట్ మీద అందరూ వినేలా అరిచావు, గుర్తులేదు? అవును, జీతంలో నాకు 7 రూపాయలు తక్కువ ఇచ్చాడు. నాకు అన్యాయంగా రావాల్సింది ఎందుకు వదులుకోవాలని అడిగి లెక్క సరిచేయించుకొని తీసుకున్నాను. అది తప్ప అడిగాడు కోపంగా. తప్పు కాదు, న్యాయంగా నీకు రావాల్సిన జీతం అది. మరి అదేవిధంగా పెన్షనర్లు తమకు న్యాయంగా రావాల్సింది తీసుకోవడానికేగా దగ్గరికి వచ్చేది. వాళ్ళ పని చేయటం కోసమేగా మనకు ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళకిచ్చే డబ్బు ఉదారంగా మన జేబుల్లోంచి ఇస్తున్నట్లు అందులో కమిషన్ తీసుకోవడం తప్పు కాదా? వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తున్నందుకు కాదు, వాళ్ళు మాకు ఇస్తున్నది వేగంగా, తొందరగా, ఏ ప్రశ్నలు వేయకుండా బిల్ పాస్ చేస్తున్నందుకు. అది లంచం కాదు, బహుమతి అన్నాడు నీలకంఠం. ఎంక్వైరీ చేయకుండా మన అకౌంటెంట్ నీకు 1వ తారీఖున జీతం ఇవ్వనని, అలా ఇవ్వాలంటే తనకి ఓ బహుమతి కావాలని ఓ 4 రోజుల ఆలస్యం చేస్తే నువ్వు ఊరుకుంటావా? వాళ్ళు దెబ్బతిన్నట్లు చూశారు. మాకు బాధ్యతలున్నాయి. నీలా భార్య బిడ్డలు లేని ఒంటరి పక్షిగాళ్ళం కాదు. మాకు ఇలాంటివి తప్పవు. తప్పు కాదు అన్న ధోరణిలో అన్నాడు విశ్వేశ్వర్. ప్రత్యర్థి బలహీనత మీద దెబ్బ కొట్టడం ఓడిపోతున్న వాడి లక్షణం. మన దగ్గరకు వచ్చే పెన్షనర్లకు బాధ్యతలు లేవా? మనలా పూర్తి జీతాలు కూడా లేవే. 400-500తో నెలంతా గడుపుకోవాల్సిన దుస్థితిలో ఉన్న మనిషి దగ్గర 5-10 కొట్టేస్తారే. ఆ 5-10 వాళ్ళకెంత అవసరమో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకెంతమంది దేవుడికి మొరపెట్టుకుంటారో, ఎన్ని రకాల శాపనార్థాలు పెడుతూ వెళ్తారో గమనించారా? మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని నమ్మితే చాలంటారా? నా ప్రశ్నలకు మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఉంటుంది. ఈసారి పూజలో కూర్చున్నప్పుడు మీ అంతరాత్మ మీద వేసిన అందమైన ముసుగుని తీసేసి భగవంతుడి ముందు మీ అంతరాత్మని నగ్నంగా పరచండి. మీరు చేస్తున్న ఈ పని తప్పో ఒప్పో విశ్లేషించుకోండి. శాంతాకారం భుజగశయనం అని దేవుడిని వర్ణించకండి. భౌవయహారం సర్వలోకైకనాథం అని పొగడకండి. దేవుడికి దీపం అవసరం లేదు. చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికి మీలో కలంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు. మరో మాట మాట్లాడకుండా ఫైలు మూసేసి బయటపడ్డాను. అరగంట తర్వాత అనుపమ వాళ్ళింట్లో ఉన్నాను. మీ మనసేం బాగున్నట్లు లేదు, కూర్చొని విశ్రాంతి తీసుకోండి
నేను వేడిగా టీ పట్టుకొస్తాను చెప్పి లోపలికి వెళ్ళింది అనుపమ. ఆమె నన్ను చూసింది కేవలం 2 సార్లే, కానీ నా ముఖం చూడగానే మనసులోని ఆరాటాన్ని కనిపెట్టగలగడం ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా ఉంది. తల వెనక్కు వాల్చి సోఫాలో పడుకున్నాను. ఎంతో హాయిగా అనిపించింది. ఎంతటి కొత్త వాళ్ళకైనా అపరిచిత్వాన్ని మరిపించే స్నేహపూరిత వాతావరణం అది. ఆ ఇంటి నిండా ఖరీదైన వస్తువులున్నాయి, కానీ ఎంతటి బీదవాళ్ళకైనా బెరుకు కలిగించని ప్రశాంతతతో కూడిన పరిసరం. చల్లటి నీళ్లు తాగాక మరి కాస్త తేరుకున్నాను. అనుపమ ఇచ్చిన మసాలా టీ తాగాక టెన్షన్ పూర్తిగా తగ్గిపోయింది. అనుపమ ఎదురుగా కూర్చొని పుస్తకం తిరిగేస్తోంది. ఇవాళ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అన్నాను ఉపోద్ఘాతంగా. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది? ఆఫీసులో జరిగిందంతా చెప్పాను. ఎవరికి వాడు ఎదుటివాడితో పోల్చుకుని వాడికంటే నేను తక్కువగానే చేస్తున్నానని తృప్తిపడలేడు. మరొక అవినీతిపరుడితో పోల్చుకుంటాడే తప్ప నీతి నిజాయితీ గల మనిషితో పోల్చుకొని తను చేస్తున్నది తప్పేమోనని ఆలోచించాడు. వాడు లక్షలు సంపాదిస్తే నేను వేలు సంపాదించడంలో తప్పేమిటని ప్రశ్నిస్తాడు. మా ఆఫీసులో పరిస్థితి మరీ దారుణం. 50 రూపాయల పింఛన్ తీసుకునే ముసలిదాని దగ్గర 2 రూపాయలు కొట్టేస్తాడు ప్యూన్. అన్నింటికీ ఫిక్స్డ్ రేట్స్, పై అధికారి నుంచి ప్యూన్ వరకు వాటాలు పంచుకుంటారు అన్నాను. నిజమే, నేను అనుభవించానది. ఈ అవినీతిని అరికట్టేదెవరు? ప్రధానమంత్రి కూడా ఇది ఇంటర్నేషనల్ ఫినామినా అని సమర్థించుకుంటున్నప్పుడు మామూలు మనిషిని ఏమనగలం? ఏ సంస్థలోనైనా అత్యున్నత స్థాయిలో ఉన్నవాడు నిజాయితీపరుడైతేనే తన కింద వాళ్ళను అదుపులో పెట్టగలడు. వాడే గడ్డి కరుస్తున్నప్పుడు కింద వాళ్ళను నిజాయితీగా ఉండమని శాసించలేడుగా. ప్రజలకు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్పాల్సిన మంత్రి గారికి 8 మంది పిల్లలు. కొడుకు పుట్టాడన్న సంబరంలో ప్రజల నుంచి దోచుకున్న సొమ్ములో కొంత భగవంతుడికి సమర్పించుకున్న దైవభక్తుడు. ఆ రోజు హుండీలో 5 లక్షల క్యాష్ దొరికింది. ఎవరి నుంచి వచ్చిందో అది అందరికీ తెలుసు. అలాంటి నాయకుల పాలన సాగించే ఈ దేశంలో ధర్మరక్షణ చేసేది ఎవరు అన్నాను. భక్తి అంటే దేవుడికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి వాటితో పచ్చడి చేసుకు తినవచ్చనే ఆలోచన గల ప్రజల మనస్తత్వం మనది. భక్తులంతా అతి మంచి వాళ్ళని, పూజలు చేయని వాళ్ళంతా రాక్షసులని సులభంగా నమ్మేస్తారు. నేను వేదాలు ఉపనిషత్తులు చదవలేదు, కానీ మా వారు చెబుతూ ఉండేవారు, భక్తి కంటే దైవం పట్ల భయాన్ని ఎక్కువగా చూపించి ఉంటే ఈ ప్రజలు ఇంతగా దిగజారిపోయేవారు కాదని అంది అనుపమ. అక్షరాల నిజం. నాకు సంస్కృతం రాదు. దొరికినంత మటుకు వేదోపనిషత్తులు, స్మృతులు, అనువాదాలు చదివాను. నాకైతే చాలా వరకు అర్థం కాలేదు. ఆ రోజుల్లో అవి పండితులకు నిర్దేశించబడ్డవి. స్త్రీలకు, శూద్రులకు వాటిని చదివే అర్హత కూడా లేదు. కాబట్టి అవి కొద్ది మందికే పరిమితమైపోయాయి. మనిషి ధర్మానుసరణ కంటే మోక్షప్రాప్తికి మార్గాలు, యజ్ఞయాగాదుల వివరాలు వాటిలో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి మనిషి మోక్ష సాధనకే కృషి చేయలేడు కదా. సామాన్య మానవుడిలో రుజు ప్రవర్తనకి, దైనందిన నైతిక జీవనానికి అవసరమైన సూత్రాలు తక్కువ. అవి కూడా ప్రాచుర్యం పొందలేకపోయాయి. అంటే మన ప్రాచీన వాంగ్మయంలో నైతిక ప్రవర్తనకి సంబంధించిన అంశాలే లేవంటారా? ఈ స్మృతుల్లో అన్నీ అవే సూత్రాలున్నాయంటారే అడిగింది అనుపమ. లేవని కాదు, ఉన్నాయి. దయా సర్వభూతేషు, క్షాంతి, అనసూయా శౌచ, మనోయాసో, మంగళ, మకార్పణం, మస్పృహేతి అనేవి ఆత్మగుణాలని గౌతముడు చెప్పాడు. ఇవి ప్రతి మనిషి ఆచరించాల్సినవి. మొదటిది సమస్త ప్రాణులయందు దయ, పరులకు అపకారం చేయకపోవడం దయలో ప్రాథమిక అవస్థ. పరులకి ఉపకారం చేయడం రెండవ అవస్థ. పాడద్వయేన వక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః, పరోపకారుడు పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు వ్యాసుడు. కోట్ల కొలది గ్రంథములచే చెప్పబడిన విషయాలన్నీ 2 పాదాల్లో చెబుతున్నాను. పరులకు ఉపకారం చేయుట పుణ్యం, అపకారం చేయుట పాపం. రెండవది ఆత్మగుణం క్షాంతి. ఎలాంటి బాధనైనా సహించడమే శాంతి. భారతంలో ధర్మరాజు చెబుతాడు, ఒక చెయ్యి చందనంలో రెండో చెయ్యి అగ్నిలో ఉంచినప్పుడు మనసు ఒకే రకంగా ఉండాలని. మూడో ఆత్మగుణం అసూయ. అసూయ లేకపోవడం. నాలుగవది శౌచం. శరీరాన్ని, మనసుని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంద్రియం నిగ్రహం దీనిలో ప్రధానం. ఐదవ ఆత్మగుణం అనాయాసం. శక్తికి మించిన ధర్మం చేయవద్దు. ఎదుటి వారిని మానసికంగా, శారీరకంగా హింసించి ఆనందించడం అమానుషం. అలాగే శక్తికి మించిన ఉపవాసాలు చేసి శరీరాన్ని కృషింపజేసుకోవడం కూడా తగదు. తర్వాత గుణం మంగళం. ఎప్పుడూ శుభాన్నే కోరాలి. ఏడవది అకార్పణ్యం. ఎప్పుడూ దైన్యంగా ఉండవద్దు. కష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. దిగులుపడి ఎదుటివారిని యాచించి సానుభూతి పొంది తక్కువ కావద్దు.
8వ గుణం అస్పృహ, అనగా కోరికలు లేకపోవడం. కలలోనైనా పరుల సొమ్ముని ఆశించవద్దు. ఇవి కూడా సత్యసంధతకు వేదాలు ప్రాముఖ్యం ఇచ్చాయి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాదేశ ధర్మ సనాతన అన్నాడు మనువు. సర్వస్వాన్ని త్యజించైన సత్యాన్ని కాపాడాలి. అబద్ధం చెప్పనని 100 మంది కొడుకుల్ని పోగొట్టుకున్న వశిష్ఠుడిని హరిశ్చంద్రుడిని ఉదాహరణగా చూపించారు. చెబుతూ ఆగాను. అనుపమ నా వైపు చిరునవ్వుతో చూస్తోంది. సారీ, మీరేదో అడగగానే ఉపన్యాసం ఇచ్చేశాను అన్నాను. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఒక్కటే అనుమానం, ఇన్ని తెలిసిన వారు ఇన్నాళ్ళు మీ ఆఫీసులో అంత అరాచకం జరుగుతున్నా మౌనంగా ఎందుకుండిపోయారు? చెప్తాను. ఈరోజు నా మనసు పూర్తిగా విప్పుతాను. మీలాంటి స్నేహితురాల దగ్గర సర్వం చెప్పుకుంటే గానీ నాకు మనశ్శాంతి లభించదు. మరో కప్పు టీ అడిగి తీసుకొని తాగి మొదలుపెట్టాను. ఇన్నాళ్ళు మౌనం ఎందుకు పాటించారు అన్న ప్రశ్నకి ఒకే పదంతో జవాబు చెప్పగలను. గిల్టీ కాన్షియస్. తప్పు చేసిన వాడు ఎదుటివాడిలోని తప్పుల్ని ఎత్తి చూసే అర్హత పోగొట్టుకుంటాడని నమ్మినందువల్ల. మా నాన్న స్కూల్ టీచరు, బ్రతకలేక పడిపంతులు అన్న నానుడికి సరిపోయిన జీవితం ఆయనది. నేను ఒక్కడినే కొడుకుని. నాకు 2 అక్కయ్యలు. అతి కష్టం మీద వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు చేశాడు నాన్న. పెద్దక్కయ్య జంషెడ్పూర్ పెళ్ళయ్యాక 1-2 సార్లు మాత్రమే వచ్చింది. చిన్నక్కయ్య ఒక బాబుని కని చనిపోయింది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళతో మాకు పెద్దగా సంబంధాలు లేవు. అందుకే దాదాపు ఒంటరివాడిగానే పెరిగాను నేను పీయూసీ చదువుతుండగా అమ్మ పోయింది. నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. ఆవిడ మరణంతో మరింత కృంగిపోయారు. ఇంటి పని బయట పని అన్నీ నేనే చేసుకునేవాడిని. అందువల్ల నలుగురిలో ఫ్రీగా తిరిగే అలవాటు కూడా తగ్గిపోయింది. బిఏలో నా క్లాస్మేట్ సుజాత అందమైనది, బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. ఆ వయసులో సహజంగానే ఆమె నన్ను ఆకర్షించింది. కాకపోతే ఒక పక్క బీదరికం, మరొక పక్క ఆత్మన్యూనతా భావంతో పెరిగిన నేను నా ప్రేమని ఎక్కడా వ్యక్తం చెయ్యలేదు. మా క్లాసులో అన్ని రకాలుగా ఉన్నత స్థాయిలో ఉన్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు. సుజాత అలాంటి వారి పట్ల ఆకర్షితురాలవుతుంది కానీ నా మొహమైనా చూస్తుందా అనుకునేవాడిని. ఫైనల్ ఇయర్లోకి వచ్చాం. కాలేజీ డే ఫంక్షన్ అప్పుడు సెక్రటరీ నాకు సుజాతకి కలిపి కొన్ని పనులు అప్పగించాడు. వారం రోజుల పాటు కలిసి తిరిగాం. అప్పుడే సుజాత నాకు చెప్పింది నేనంటే తనకు చాలా ఇష్టమని. నా గురించి ఆమెకు సరిగ్గా తెలియదేమోనని అన్ని వివరంగా చెప్పాను. డిగ్రీ అవగానే ఉద్యోగం సంపాదించుకో వెంకట్, మనం పెళ్లి చేసుకుందాం, ఏదో ఒక రకంగా బతకలేకపోము అంది ధైర్యంగా. నేను సంతోషించడం పోయి భయపడ్డాను. అందులో ఆమె ఉన్నత కులానికి చెందింది, పైగా డబ్బున్న వాళ్ళు. కానీ సుజాత నాకెప్పుడు ధైర్యం చెప్పేది. నా డిగ్రీ అయిపోయింది, సుజాత ఫెయిల్ అయింది. ఉద్యోగాల వేటలో పడ్డాను. సుజాత మాత్రం రెగ్యులర్గా వచ్చి కలిసేది. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని త్వరగా ఉద్యోగం సంపాదించుకోమని వేడుకునేది. నాన్నతో ఆ విషయం చెప్పాను. ఆయన తన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం తీసుకుని లంచం ఇచ్చి నాకు ఈ ఉద్యోగం వచ్చేలా చేశారు. మొదటి జీతం తీసుకున్న రోజు సుజాత ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిశాను. వాళ్లకు చాలా కోపం వచ్చింది. నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు. సుజాత నన్ను కలవకుండా కట్టడి చేశారు. సుజాత వాళ్ళని ఎదిరించి కట్టుబట్టలతో నా దగ్గరికి వచ్చేసింది. నాన్నగారికి చెప్పి ఇద్దరం తిరుపతి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో నేను గొప్ప దైవభక్తుడిని. వెంకటేశ్వరుడు మా కులదైవం. నాకు సమయానికి ఉద్యోగం రావడం, ప్రేమించిన సుజాతను పెళ్లి చేసుకోగలగడం అంతా వెంకటేశ్వరుడి దయ్యేనని నమ్మిన వాడిని. సుజాత కూడా మాతో బాగా కలిసిపోయింది. నా కోసం తన వాళ్ళందరినీ దూరం చేసుకున్నానని, అక్కడున్న సుఖం ఇక్కడ లేకపోయిందని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. కానీ నేనే బాధపడేవాడిని. ఆమెను అన్ని రకాలుగా సుఖపెట్టాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే ఆఫీసులో అందరికీ పై సంపాదన బాగా ఉందని తెలుసు. అప్పట్లో రాష్ట్రం మొత్తం నుంచి పెన్షన్ కోసం మా దగ్గరికే రావాల్సి వచ్చేది. ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో రకంగా త్వరగా పని పూర్తి చేసుకోవాలని ప్రయత్నించేవాళ్ళు. మొదట్లో ఎవరైనా తృప్తితో ఇస్తే తీసుకునేవాడిని. తర్వాత అడిగి తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ రకంగా సంపాదన ఎక్కువైన కొద్దీ సుజాతకి ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చిపెట్టి తృప్తి పడేవాడిని. అంతలో నాన్నగారు రిటైర్ అయ్యారు. వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం. సుజాత గర్భవతి అయింది. సంతోషంతో పొంగిపోయాను. ఆఫీస్లో లంచాలు పట్టడం ఎక్కువయింది. డబ్బు బాగా వచ్చేది. సుజాతని కాలు కింద పెట్టనిచ్చేవాడిని కాదు. పాప పుట్టింది. దీపిక అని పేరు పెట్టుకున్నాం. ఏడాదికి 2-3 సార్లు కొండకి వెళ్ళి వచ్చేవాళ్ళం. 4 ఏళ్ళు చాలా హాయిగా గడిచిపోయాయి.
ఈ మధ్య నాన్నగారు చనిపోయారు. నేను జీవితంలో సెటిల్ అయి అన్ని విధాలుగా సంతోషంగా ఉండడం చివరి రోజుల్లో ఆయనకి చాలా తృప్తినిచ్చింది. ఆ రోజు దీపిక పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజు చాలా ఘనంగా చేసేవాడిని. అలాగే చాలామంది స్నేహితులను పిలిచాను. రాత్రి డిన్నర్, డ్రింక్ పార్టీ అరేంజ్ చేశాను. అందంగా, ఆరోగ్యంగా, ఖరీదైన ఫ్రాక్లో పాప ముద్దుగా ఉంది. పట్టు చీరతో, వంటి నిండా నగలతో సుజాత తిరుగుతూ ఉంటే చూసి గర్వపడ్డాను. నా స్నేహితులంతా నా అదృష్టాన్ని పొగిడేవాళ్లే. కేక్ కట్ చేశాక నేను ఫ్రెండ్స్తో కలిసి లోపల గదిలోకి వెళ్ళిపోయాను. సుజాత పిల్లల భోజనాలు అయ్యాక మిగతా ఆడవాళ్ళకి వడ్డిస్తోంది. ఒక స్నేహితుడు ఆలస్యంగా రావడంతో నేను బయటకు వచ్చాను. దీపికకు ప్రజెంటేషన్ ఇవ్వాలని పిలవమన్నాడు. చూస్తే పాప ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు. చుట్టుపక్కల ఇళ్ళకెళ్ళిందేమోనని వెళ్ళి వెతికాం. ఎక్కడా లేదు. పాపని ఎవరో ఎత్తికెళ్ళి ఉంటారన్న ఆలోచన రాగానే భయంతో వణికిపోయాం. మెడలో గొలుసు, చేతులకు గాజులు ఉన్నాయి. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. ఆ రాత్రంతా వెదికాం, కనిపించలేదు. సుజాత అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గొంతుకేదో అడ్డం పట్టట్టయింది. అంతసేపు కంట్రోల్ చేసుకున్న బాధ ఎగిసి పడబోతున్నట్లు గ్రహించి ఆగిపోయాను. అనుపమ నా స్థితిని అర్థం చేసుకున్నట్లుంది. దగ్గరగా వచ్చి కూర్చుంది. ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేసింది. అంతే. కరడుగట్టిన దుఃఖం కరిగి కన్నీరై ప్రవహించసాగింది. ఒకటి కాదు, రెండు కాదు, 20 ఏళ్లుగా గుండెలో నిక్షిప్తమైన దుఃఖం. అనుపమ ఆత్మీయత స్పర్శతో పెళ్ళుబికి పైకి వచ్చింది. అది విషాదానికి, దుఃఖానికి, బాధకి కూడా పరాకాష్ట అయిన ఉద్విగ్నత. ఎంతో ప్రియమైన వ్యక్తి చనిపోయాడనగానే విషాదం కన్నీరై పొంగుతుంది. ఆ మృతదేహాన్ని చూడగానే పెళ్ళుబికే దుఃఖం గండిపడిన ఆనకట్ట లాంటిది, అపశక్యం కానిది. ఆ వ్యక్తి ఇక చూపులకి అందడని, అదే చివరిసారిగా చూడమని తెలిసినప్పుడు కలిగే బాధ గుండెల్ని పిండి రక్తంగా స్రవించే అశ్రుధార. అది అనుభవించిన వారికే అర్థమయ్యే ఉద్వేగ భరిత స్థితి. ఆ స్థితిని 2 సార్లు అనుభవించిన వాడిని. కొద్ది నిమిషాలకు తేరుకున్నాను. పాప క్షేమంగానే దొరికితే నిలువుదోపిడి ఇస్తామని, తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కుకున్నాం. భగవంతుడు అప్పటి వరకు మాకు అన్నీ అనుకూలంగానే అందిస్తున్నాడు. మేము చేసిన పూజలు వృధా కావు అని గట్టి నమ్మకం. నగలు పోయి పాప క్షేమంగా దొరుకుతుందని ఆశ. కానీ మర్నాడు కూడా పాప దొరకలేదు. 2వ రోజు శవం దొరికింది. దుఃఖం మళ్ళీ పొంగి పొర్లింది. అనుపమ నా చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతోంది. కామానికి, కోరికకు అతీతమైన ఆత్మీయత స్పర్శ జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నట్లనిపించింది. వెంటనే తేరుకున్నాను. ఎవరు అంత ఘాతుకం చేసింది? అడిగింది అనుపమ. నాకు స్నేహితుడే రవికిషోర్ అని. మా ఇంటి దగ్గరలోనే ఉండేవాడు. నాలాగే వెంకటేశ్వర భక్తుడు. ఎక్కువగా గుడిలో కలుసుకునే వాళ్ళం. పాప ఒంటి మీద నగలకు ఆశపడి ఆ పని చేసుంటే ఇంత బాధ కలిగేది కాదు. మరి దేనికి? అనుపమ అనుమానంగా అడిగింది. వాడి కామానికి పాప బలైపోయిందేమోనని అనుమానమని అర్థమైంది. ఎవరో సాధువు చెప్పాడట, అందమైన పాపని బలిస్తే ఏవో సిద్ధులు లభిస్తాయని. పరసవేది విద్య తెలుస్తుందని. సమయానికి దీపిక కనిపించింది. తెలిసిన వాడే కాబట్టి రమ్మనగానే వెళ్ళింది. ఊరి చివరకు తీసుకెళ్లి ఒక పాడుపడిన గుడిలో బలిచ్చాడు. తల, మొండెం విడిపోయిన పాప శరీరాన్ని చూడగానే సుజాత తల తిరిగి పడిపోయింది. ఆమె తిరిగి కోలుకోనే లేదు. కృషించి కృషించి 3 నెలలకే పోయింది. ఆమెనైనా బ్రతికించుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు. నేను ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజాత శవాన్ని చూస్తుంటే నేను బ్రతకడం వ్యర్థమనిపించింది. దుఃఖానికి పరాకాష్ట స్తబ్దత అయినట్లు రాయిలా కూర్చుండిపోయాను. ఎన్ని పూజలు చేశాను, భగవంతుడిని ఎంతగా ఆరాధించాను. అయినా నాకిలా ఎందుకు జరిగింది? నేనేం పాపం చేశానని ఇంత ఘోరమైన శిక్ష నాకు విధించాడు? నా ప్రశ్నలకు అర్థం చేసుకున్నట్లుగా నా వెనుక ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. ఎంత దైవభక్తులో! ప్రతి శనివారం గుడికి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు పూజ చెయ్యకుండా ఏ పని చేసేవారు కాదు. అయినా ఆ భగవంతుడికి వీళ్ళ మీద కనికరం లేకపోయింది అన్నది ఒక ఆవిడ. నీకేం తెలుసు ఈయన సంగతి? మా వారు చెప్పారు. అందరినీ పీడించి లంచాలు పుచ్చుకుంటాడట. డబ్బు చేతిలో పడందే పని చెయ్యడట. ఎవరు ఉసురు పోసుకున్నాడో భగవంతుడికి మాత్రం తెలియదా? ఆ పాపిష్టి సొమ్ముతో ఎన్ని పూజలు చేస్తేనేమి ఆయనకు రుచించొద్దు? అదిరిపోయాను. అది నిజమా? నేను చేసిన పాపం వల్లనే భార్యాబిడ్డలు ఆహుతైపోయారా? ఇది భగవంతుడు నాకు వేసిన శిక్ష? నమ్మలేకపోయాను. అది నిజం కాదా?
ప్రశ్నిస్తోంది నా అంతరాత్మ. ఇన్నాళ్ళు నా అంతరాత్మని అష్టదిగ్బంధనం చేసి పెట్టాను. అది అన్ని బంధనాలు తెంచుకొని నన్ను నిర్మోహమాటంగా ప్రశ్నిస్తోంది. నన్ను చిత్రవద చేస్తోంది. ఆ దాడికి తట్టుకోలేకపోయాను. పిచ్చి పట్టినట్లయింది. బార్కెళ్ళి ఫుల్గా తాగాను. ఆ మత్తులో సర్వం మర్చిపోగలననుకున్నాను. అలా తాగి తాగి చచ్చిపోవాలనుకున్నాను. కానీ అదేం చిత్రమో రెండో రోజు డ్రింక్ ముట్టుకోలేకపోయాను. అది నా మార్గం కాదనిపించింది. నెల రోజులు సెలవు పెట్టి ముందుగా తిరుపతి వెళ్ళాను. అక్కడా ఇమడలేకపోయాను. జీవితంలో మొదటిసారి కొండపైకి వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళకపోవడం. నా ప్రవర్తన నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. నా స్థితిలో ఉన్న వాళ్ళెవ్వరైనా రెండు మార్గాలను ఎన్నుకుంటారు. ఒకటి మత్తులో మునిగిపోయి సర్వస్వాన్ని మర్చిపోవడం, దానికి బానిస అయిపోవడం, లేదా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో పడిపోవడం. నేను రెండింటిలోనూ ఇమడలేకపోయాను. తిరుపతి నుంచి కన్యాకుమారి వెళ్ళాను. ఆ పరిసరాలు, వాతావరణం నాకు కాస్త తెలిపినిచ్చాయి. కానీ నా ఆలోచనని అరికట్టలేకపోయినాయి. అక్కడే దొరికినన్ని పుస్తకాలు కొన్నాను. అవి చదువుతున్న కొద్దీ ప్రశ్నలు, ఆలోచనలు, నాలో అంతర్మదనం మొదలయ్యింది. నన్ను నేను విశ్లేషించుకోవడం మొదలుపెట్టాను. నా భార్యాబిడ్డల మరణం యాదృచ్ఛికమే కావచ్చు, కానీ దాన్ని పాపాలకు అన్వయించుకొని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను భగవంతుడిని నమ్మినవాడిని. ఆ శక్తి మీద అపార నమ్మకం, గౌరవం, భయం అన్నీ ఉన్నవాడిని. కానీ నేను చేసిందేమిటి? దైవాన్ని, దైవశక్తిని విడదీశాను. దానికి దీనికి పొంతన లేదని భావించాను. కాదు, అలాంటి ఆలోచనే నాకు రాలేదు. పుస్తకం తొక్కితే తీసి తుడిచి కళ్ళకద్దుకుంటాం. అది భూత పుస్తకం అయినా సరే ఎందుకని? పుస్తకమన్నా కాగితమన్నా అది సరస్వతి స్వరూపమని. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది తొక్కినా కళ్ళకద్దుకుంటాం. అడుగడుగునా మనకు కనిపించే ఈ దైవ స్వరూపం తోటి మనుషుల్లో ఎందుకు కనిపించడం లేదు? మనం చేసే ఇతర చర్యల్లో పాపం మన దృష్టికి ఎందుకు రావడం లేదు? భగవంతుడి మీద అపార నమ్మకం ఉన్న మనిషి తోటి మనిషికి అపకారం ఎలా చేయగలుగుతున్నాడు? మన మనసులోనే భగవంతుడు చదవగలడని నమ్మినప్పుడు మన చేతలు ఆయనకు తెలుస్తాయనే ఆలోచన ఎందుకు రావడం లేదు? నా భార్య మంచం పట్టింది. నాకిక వేరే దారి లేదు. దయచేసి నా బిల్ త్వరగా పాస్ అయ్యేట్టు చూడు. దానికి వైద్యం చేయించి బ్రతికించుకుంటాను అని వేడుకొన్న మనిషి దగ్గర డబ్బు గుంజాను. నోరెత్తి ఒక్క మాట మాట్లాడకపోయినా కళ్ళ నిండా ధైర్యం నింపుకొని చూపులతోటే అర్థించిన వ్యక్తి దగ్గర డబ్బు పుచ్చుకున్నాను. అప్పుడు నాలో మానవత్వం ఏమైపోయింది? ప్రతిరోజు ఉదయం అరగంటైనా పూజ చేసేవాడిని. దైవం ఎదురుగా కూర్చున్నప్పుడైనా నేను చేసిన తప్పులు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోయాను? లంచం తీసుకున్న డబ్బుతో పూజా ద్రవ్యాలు కొనేప్పుడైనా అది పాపమని ఎందుకు కనిపించలేదు? నేను దేవుడి మీద వేసినవి పూలు కాదు, బురద చల్లాను. భక్తి అనే పన్నీరు కలిపిన బురద చల్లి పొంగిపోయాను. కళ్ళుండి గుడ్డివాడినయ్యాను. మనసుండి రాక్షసుడినయ్యాను. 2 నెలలు సెలవు పొడిగించి దేశమంతా తిరిగాను. అన్ని గుడులకు వెళ్ళేవాడిని, పూజ చేసేవాడిని కాదు. అక్కడికి వచ్చే భక్తులని గమనిస్తుండేవాడిని. చాలామంది భక్తిలో నిజాయితీ లేదు. గుడికి ఎందుకు వస్తున్నారో, ఆ పూజలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. అది కూడా ఒక రొటీన్గా చేస్తుంటారు. అదొక మానసిక తృప్తి అంతే. గుడిలో ఆడవాళ్ళ మీద పడి వినోదించే వాళ్ళు కొందరు. అవకాశం దొరికితే దేవుడి సమక్షంలోనే దొంగతనం చేయడానికి కూడా వెరవని వాళ్ళు మరికొందరు. అవన్నీ చూస్తుంటే రక్తం మరిగినట్లయ్యేది. హైదరాబాద్ తిరిగి వచ్చాను. ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆనాటి నుంచి ఈ రోజు వరకు అన్యాయంగా ఒక్క పైసా కూడా ఎవ్వరి దగ్గర తీసుకోలేదు. కానీ నా కళ్ళకెదురుగా జరిగే అన్యాయాలని అరికట్టే శక్తి నాకు లేకపోయింది. కారణం, వాళ్ళ ఎదురుగానే నేను ఇన్నాళ్ళు తప్పు చేశాను. తప్పు చేయవద్దని నీతులు చెప్పే అర్హత పోగొట్టుకున్నాను. ఆగాను. మీ అనుమానాన్ని తీర్చే మార్గం మరేదీ కనిపించలేదంటారా? అడిగింది అనుపమ. ఒకప్పుడు సందేహ నివృత్తి చేసేవాళ్ళు గురువులు. ఆ ఉద్దేశంతో కొన్ని ఉపన్యాసాలకు వెళ్ళాను. కానీ నేను పుస్తకాల ద్వారా తెలుసుకున్నది తప్ప వాళ్ళు కొత్తగా చెబుతున్నదేమీ లేదనిపించింది. కొందరు ప్రజల్ని మరీ చెడు మార్గంలోకి మళ్లించే బోధలు చేస్తున్నారనిపించింది. వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే, తప్పు చేయడం మానవ సహజం, కోరికల్ని అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు, కానీ దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిది. భగవద్గీత మొదటి అధ్యాయం ఉపాసన చెయ్యి, నీ పాపాలన్నీ పోతాయి. మరో అధ్యాయం చదువు, కావలసిన సిరులన్నీ లభిస్తాయి. రకరకాలుగా దేవుడిని స్తుతించు, పూజించు, భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఈ రకమైన ఉపదేశాలు మనిషి నైతిక ప్రవర్తన మీద మంచి ప్రభావం చూపించవు. హరిశ్చంద్రుడి కథ వింటే ఎన్ని కష్టాలైనా ఓర్చి సత్యమే చెప్పాలి అనుకోడు. సత్యాన్ని ఆచరించాలంటే చాలా కష్టాలు పడాలి అనే భావాన్ని మనసులో నిలుపుకుంటాడు. అలాంటి నెగిటివ్ అప్రోచ్ కాకుండా డైరెక్ట్గా తప్పు చేయడమే తప్పు, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు అని గట్టిగా చెప్పగలిగితే ప్రయోజనం ఉంటుంది.
మీరన్నది నిజమే. కొంతమంది బాబాలకు, స్వామీజీలకు చాలా పెద్ద భక్త బృందాలున్నాయి. అందులో చాలామంది ఉన్నతాధికారులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అంతెందుకు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా ఉన్నారు. అలాంటి బాబాలని కొల్లేటి సరస్సుని పెట్రోల్గా మార్చమని, కోటప్పకొండని బంగారంగా మార్చమని అడుగుతుంటారు విమర్శకులు. కానీ నన్ను అడిగితే అలాంటి మాయలు కాదు వాళ్ళని చెయ్యమని అడగాల్సిందే. నీ దగ్గరకు వచ్చే భక్త బృందాన్ని తమ అధికారంతో దేశంలో అవినీతిని అరికట్టించమని, నీతిగా నిజాయితీగా దేశాన్ని అభివృద్ధిలోకి తేవడానికి కృషి చేయమని, ముఖ్యంగా రాజకీయ రంగంలోని అరాచకాలను పూర్తిగా అణచివేయమని గట్టిగా శాసించమని అడుగుతాను. ఆ బాబాలను దేవుడిగా పూజించే ఈ అధికారులు, ఆయన మాటను వేదవాక్కుగా భావించే లక్షలాది ప్రజలు అప్పుడైనా తమ ప్రవర్తనని మార్చుకుంటారు. లంచాలు పెట్టడం, అక్రమ కృత్యాలకు పాల్పడడం, దేశ సంపదను ఇష్టం వచ్చినట్లుగా కొల్లగొట్టి పంచుకోవడం, అధికార దాహం అన్నీ తగ్గించుకుంటారు అంది అనుపమ. అప్పుడు వాళ్ళకింత ఫాలోయింగ్ ఉండదు. ఈ స్వామీజీలకు, బాబాలకు కావాల్సింది కేవలం డబ్బు కాదు, తమని అందరూ భగవంతుడిగా గుర్తించడం కావాలి. పుస్తకాలు చదివి మనిషి చాలా నేర్చుకుంటాడు. పుస్తకాలు చదువుతూ ప్రపంచాన్ని చూసి చదివిన దానితో అన్వయించుకొని కాస్త జ్ఞానాన్ని సమకూర్చుకుంటాడు. కానీ స్వీయ అనుభవంతో తర్కాన్ని జోడించి ఆలోచించినప్పుడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞానమే అతడిని మనిషిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈనాటి మనిషి పూర్తిగా యంత్రమైపోతున్నాడు. గతం నేర్పిన పాఠాలను పక్కకు నెట్టేసి తాత్కాలిక సుఖాల కోసం అర్రులు చాస్తూ స్వార్థపూరితుడవుతున్నాడు. దైవాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేస్తున్నాడు అంది అనుపమ బాధగా. మీరన్నది చాలా నిజం. నా చిన్నతనంలో వినేవాడిని. తిరుపతిలో ఎక్కడైనా పావలా దొరికినా జేబులో వేసుకున్న వాడిని దైవం శిక్షిస్తాడని, అది హుండీలో వేసే వరకు ఊరుకోడని చెప్పేవారు. ఎవరికేం దొరికినా భక్తిగా తీసుకెళ్లి హుండీలో వేసి వచ్చేవారు. ఈ రోజున హుండీల్లో డబ్బు లెక్క పెట్టేవారే ఆ ధనాన్ని దొంగతనం చేస్తున్నారు. వాళ్ళని గమనించడానికి క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు పెట్టవలసి వస్తోంది. ఆ నిధులు మరెన్ని రకాలుగా దుర్వినియోగం అవుతున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ కుబేరుడి అప్పు తీరిందో లేదో గాని ఆ డబ్బుతో ఎంతమంది కుబేరులైపోతున్నారో మరి. మనసున్న మనిషిని బాధపెట్టే విషయాలవి. ఏమీ చేయలేని ఆసక్తత మనసుని కుదిపేస్తోంది. అనుపమ కూడా ఆలోచనలో పడింది. ఇక ఈ సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదనిపించింది. మొన్నటి వరకు ఆమె ఎవరో నాకు తెలియదు. ఈరోజు ఎంతో ఆత్మీయురాలైపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం పెరగడానికి నెలలు సంవత్సరాలు పరిచయం అవసరం లేదు. మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఒక గంటైనా చాలు. నా మనసిప్పుడు తెరిపిన పడింది. నేను ఒంటరినన్న భావం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. నాకెంతో తృప్తిగా ఉంది. నా ఆలోచన గ్రహించినట్లుగా కాసేపు విశ్రాంతి తీసుకోండి, భోజనానికి ఏర్పాట్లు చేసి వస్తాను చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అనుపమ. వద్దని వారించలేదు. సోఫాలోనే పడుకొని కళ్ళు మూసుకున్నాను. ఆ రాత్రి డైరీలో ఒక వాక్యం రాసుకున్నాను. నేను ఈరోజు ద్విజుడిని అయ్యాను అని. కారు దిగి తలెత్తి చూశాను. చాలా పెద్ద బిల్డింగ్ అది. చాలా ఆఫీసులున్న పెద్ద కాంప్లెక్స్. అనుపమ కారు తాళం వేసి వచ్చింది. ఇద్దరం లోపలికి వెళ్ళాం. లోపల సహాయ అన్న ఆఫీస్ ముందాగింది అనుపమ. ఇదే నేను పనిచేసే ఆఫీసు, రండి లోపలికి దారి తీసింది. చాలా పెద్ద హాల్ అది. ప్రశాంతంగా ఉంది. గోడల మీద చక్కటి సీనరీలు, ఒక పక్క విజిటర్స్ కూర్చోవడానికి సోఫాలున్నాయి. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను కానీ ఎన్నడూ దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. సహాయ ఎంత మంచి పేరు! ఏ రకమైన సహాయం చేస్తారు వీళ్ళు? ఇలా రండి. ఒక గదిలోకి తీసుకెళ్ళింది అనుపమ. ఒక టేబుల్, దాని మీద టెలిఫోన్ ఉంది. 2 సోఫాలున్నాయి. చెరో సోఫాలో కూర్చున్నాం. ఇక్కడ నేను రోజుకు 2 గంటలు పనిచేస్తాను అంది. ఏం చేస్తారు ఇక్కడ అడిగాను. సమస్యలతో సతమతమవుతూ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేక బాధపడే అసహాయులకి చేయూతనిస్తాం. అంటే ఆర్థికంగా అని కాదు, మానసికంగా వాళ్లకు శాంతి కలిగేలా ప్రయత్నిస్తాం. వాళ్ళ సమస్యలు వింటాం, సలహాలు ఇస్తాం అంది. చాలా మంది వస్తుంటారా? మరీ ఎక్కువ రారు. ఇంకా ప్రజలకు బాగా అలవాటు కాలేదు. కాకపోతే టెలిఫోన్ సౌకర్యం ఉంది. చాలామంది ఫోన్ చేస్తారు. వాళ్ళ వివరాలేవి చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే వాళ్ళ సమస్య వింటాం, మానసిక ఊరట కలిగిస్తాం. ముఖ్యంగా జీవితంలో దెబ్బతిని ఏం చెయ్యాలో తోచక చెప్పుకునేవారు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్లకు జీవితం మీద ఆశ పుట్టించాలన్నది మా సంస్థ ముఖ్య ఉద్దేశం. ఎవరికింత చక్కటి ఆలోచన వచ్చింది? మనిషికి స్నేహరాహిత్యం ఎంత పెద్ద శాపమో అర్థం చేసుకున్న ఒక మహానీయుడు స్థాపించిన సంస్థ. బంధువులు, స్నేహితులు ఉన్న కొన్ని సందర్భాల్లో తమ సమస్యలను వాళ్లకు చెప్పుకోలేకపోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి తనలో తాను బాధపడి ఏకాకిగా ఫీల్ అవుతాడు. అలాంటప్పుడు ఇక్కడికి రావడమో ఫోన్ చేయడమో చేస్తారు.
నాలాంటి వాళ్ళం ఇక్కడ వాలంటీర్గా సర్వీస్ చేస్తాం. అవతల వాళ్ళ గురించి ఏ వివరమూ అడగం. ఇష్టం అయితే వాళ్ళే చెప్తారు. అలా మాట్లాడాక, ఒకరితో మనసు విప్పి చెప్పుకున్నాక ఓదార్పుతో ఉపశమనం పొందుతారు. ఒక రకమైన మానసిక చికిత్సాలయం అన్నమాట. అవును, కానీ ఇక్కడ ఉండేది డాక్టర్లు కాదు. అవసరమైతే వచ్చి ఉచిత సేవ చేసే డాక్టర్లు మెంబర్లుగా ఉన్నారనుకోండి. మీరెప్పుడూ ఈ సంస్థ పేరు వినలేదనుకుంటాను. వింటే ఏనాడో ఫోన్ చేసేవారు. పేపర్లో ప్రకటన చూశాను, కానీ నాదొక సమస్యలా అనిపించలేదు. ఏమని చెప్పుకోను? నా ఆలోచనలని ఎవరైనా అర్థం చేసుకుంటారా అని అనుమానం. కుటుంబ కష్టాలను, ఆర్థికంగా ఇబ్బందులను అర్థం చేసుకున్నట్లుగా దైవాన్ని గురించి, దైవభక్తి గురించి చర్చించే వాళ్ళు తక్కువ కదా. చాలామంది దృష్టిలో దైవం అంటే తర్కానికి అతీతుడని, భక్తి అనేది రక్తంలో ప్రవహించే సుగుణమని నమ్మకం. అది అంతర్లీనంగా మనిషి జీవితంలో భాగాలైపోయాయి తప్ప వాటి పరమార్థం ఏమిటో ఆలోచించే అవసరం కనిపించదు. అందుకే ఈ విషయం ఎవరితో చర్చించాలన్నా సంకోచించేవాడిని. మీరు మా స్నేహ బృందాన్ని కలవలేదు కాబట్టి అలా భావించారు. పూర్తిగా కాకపోయినా చాలామందిలో ఆలోచన మొదలైంది. మా బృందాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హేతువాదులు, ఆస్తికులు, నాస్తికులు అందరూ ఉన్నారు. చర్చలతో కొన్ని గంటలు గడిపేస్తాం. ఆ రకమైన చర్చల వల్ల మానసిక చైతన్యం కలుగుతుందని మా ఉద్దేశం. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించాలన్న నియమం లేదు. ఎంత వాదించుకున్నా, పోట్లాడుకున్నా అది ఆ చర్చల వరకే. అయితే మీ వాళ్ళని తప్పకుండా కలవాలి అన్నాను. ఫోన్ మ్రోగింది. అనుపమ రిసీవర్ అందుకొని స్నేహపూరిత స్వరంతో మాట్లాడుతోంది. నేను లేచి బయటకు వచ్చాను. ఇన్నాళ్ళు నేనెంత అజ్ఞానంలో బ్రతికానో తలుచుకుంటే బాధగా అనిపించసాగింది. నేనేమిటి, చాలామంది ఇలాంటివి ఏమీ పట్టించుకోరు. జీవితం అతి సాధారణంగా గడిపేస్తారు. రాను రాను మనిషి జీవితపు పరిధి సంకుచితమైపోతోంది. తను, తన కుటుంబం, వారి వినోదం, సుఖజీవనానికి కావలసిన డబ్బు ఏ రకంగా పొందాలో అది తప్ప సామాజిక బాధ్యత కొరబడుతోంది. ఇలాంటి రోజుల్లో స్వంత కుటుంబంలో వ్యక్తుల కష్టాలనే వినడానికి ఇష్టపడిన వ్యక్తులున్న ఈ సమాజంలో ఎవరో తెలియని అపరిచితుల బాధలను పంచుకోవడానికి ముందుకు వస్తున్న వీళ్ళెంత పుణ్యాత్ములు. అందరి గుండెలు కొట్టుకుంటాయి, కానీ కొందరి హృదయాలే స్పందించగలవు. స్పందించే గుండె ఉన్న మనిషికి తరతమ భేదం ఉండదు. ఏదో చెయ్యాలన్న తపనలో అలమటించిపోతారు. అదొక రకమైన ఆకలి. దొరికిందేదో తిని తృప్తిపడే ఆకలి కాదది. 10 మందిలోకి చొచ్చుకుపోయి వాళ్ళ బాధల్ని, కష్టాలని తనవిగా చేసుకొని వాళ్లకు మనశ్శాంతినిస్తే గాని తీరని ఆకలి అది. చాలా తక్కువ మందిలో కలిగే ఆరాటం అది. ఈ ఆలోచన వచ్చాక మనసు ఊరటపడింది. నా భవిష్యత్ బాటలో వెలుగురేఖలు విచ్చుకోవటం మొదలయ్యింది. ఇదండి కథ. తిరిగి చివరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.